ఇప్పుడు చూడండి, కూడికలు పెట్టి భాషలో మాట్లాడతారు అనుకోండి, ఏంది గోల, ఏంది అల్లరి అంటుంటారు. కానీ అక్కడ సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం అది కదా. అందులో ఏముందంటే అభిషేకం ఉంది, అందులో విడుదల ఉంది, అందులో దైవ కార్యాలు ఉన్నాయి, అందులో గొప్ప కార్యాలు ఉన్నాయి, అందులో సువార్త విని మారు మనసు పొందిన రక్షణ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. వారైతే అలా విసుక్కోలేదు కానీ, వారైతే మరి దూషించలేదు కానీ, అందరూ 120 మంది కలిసి మాట్లాడుతుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇక్కడ నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా కదా. పాడితే ముగ్గురం పాడతాం. 120 మంది ఎన్ని భాషలు మాట్లాడారు ఇందాక మనం చదివాం. ఈ పారాగ్రాఫ్ మొత్తం ఉంది. క్రేతీయులు, ఐగుప్తు, ఇంకా అరబీయులు, రకరకాల ప్రజలు, ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా అక్కడ. 120 మంది 120 భాషలు మాట్లాడుతుంటే ఎలాగుంది చెప్పండి. ఎలాగుంటది? అల్లరిగా ఉంటుందా లేదా? ఉంటుందా? డిస్టర్బెన్స్ గా ఉంటుందా లేదా? అందరూ మాట్లాడుతున్నారు, 120 మంది మాట్లాడుతున్నారు. 120 మంది ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు. అందరు కలిసి ఒక భాష కాదు, పోనీ అర్థం చేసుకుందాం, ఏదో విందాం అంటే ఒక్కొక్కరు ఒక్కో భాష మాట్లాడుతుంటే అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు దేవుని కార్యము చూసి. దేవుని యొక్క కార్యమును అన్య భాషలు మాట్లాడుతుంటే వారు చూశారు. వారు ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. విని హృదయంలో పడవబడిన వారై ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? సహోదరులారా, మేమేమి చేతుము, మేమేం చేయాలి?